ఇటీవల భారత ప్రభుత్వం E20 పెట్రోల్ విక్రయిస్తుంది పెట్రోల్ బంకుల్లో. అయితే E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్, 20% ఇథనాల్ మరియు 80% అనేది పెట్రోల్ ఉంటుంది. ఈ రెండు కలిపి విక్రయిస్తుంది. అయితే ఇలా విక్రయించే ముఖ్య కారణం ఏంటంటే మన దేశంలో దాదాపు 80% వరకు దేశీయ అవసరాల కోసం పెట్రోల్ అంటే ముడి చమురు దిగుమతి చేసుకుంటాం. ముడి చమురు నుంచే పెట్రోల్, గ్యాస్, కిరోసిన్, మిగతా పదార్థాలు అన్నీ రావడం జరుగుతుంది. అయితే దాదాపు 22 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఈ ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి సరిపోతుంది. కాబట్టి దిగుమతి భారాన్ని తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ఇథనాల్ అనేది బయోఫ్యూయల్ అన్నట్టు ఈ ఫ్యూయల్ను వాడడం వల్ల మనం కొద్ది వరకైనా దిగుమతి భారం తగ్గించుకోవచ్చు అని భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే భవిష్యత్తులో E20, E40, E100 వరకు కూడా వాడాలన్నట్టు ఆలోచన చేస్తుంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలిసింది. అయితే ప్రస్తుతం ప్రయోగ దశలో E20 పెట్రోల్ను వాడాలని, దానిపై సత్ఫలితాలు వస్తే భవిష్యత్తులో ముందరకు వేయాలంటూ భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే దీనిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే దీనివల్ల పాత బండ్లలో అంటే 2023 కన్నా ముందు తయారైన బండ్లలో కొన్ని అంటే 2015 అంటే BS4 వెహికల్స్లో E10 వరకు అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు 2023 తర్వాత వచ్చిన బండ్లలో E20కి అవకాశం ఉన్నది. కాబట్టి కొన్ని ఫ్యూయల్ సప్లై పైప్ లైన్, కొన్ని రబ్బర్స్ దీనివల్ల ఖరాబ్ అవుతాయని, మరి ఫుల్ ట్యాంక్ చేసి పెట్టి ఎక్కువ రోజులు రన్ చేయకుండా అలా ఉంచితే ఇథనాల్ అనేది గాలితో తేమ సపరేట్ అయిపోయి దానివల్ల ఇంజన్ చెడిపోయే ప్రమాదం కొన్ని వదంతులు బయటికి వచ్చాయి. దీనిపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ ఇథనాల్ వల్ల ఏ వెహికల్ అయినా ఖరాబ్ అయినట్టు నిరూపించండి అని ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసరడం జరిగింది. అయితే పాత బండ్లకు కూడా అనుకూలంగా ఉండేటట్టు అంటే 2010 అట వెహికల్ బిఫోర్ వెహికల్స్ కూడా ఈ ఇథనాల్ పెట్రోల్ కొట్టుకుని కన్వర్షన్ కిట్స్కు తయారు చేయాలని ఆటోమొబైల్ సంస్థలు నితిన్ గడ్కరీ కోరడం జరిగింది. అయితే ఈ ఇథనాల్ వాడడం వల్ల కూడా దేశీయంగా రైతులకు మేలు జరుగుతుందని కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే ఇథనాల్ అనేది చెరుకు నుంచి మరియు మొక్కజొన్న నుంచి అండ్ విరిపోయిన బియ్యం, పాల బియ్యం నుంచి ఫర్మెంటేషన్ ద్వారా ఇథనాల్ను తయారు చేస్తారు. ఇథనాల్ వల్ల ఎక్కువ మొత్తంలో ఇథనాల్ వాడడం వల్ల దేశీయ చెరుకు పండించే రైతులు, మొక్కజొన్న పండించే రైతులకు, ఊరిమనే రైతులకు కూడా వాళ్ళ గిట్టుబాటు ధర లభిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ప్రజల నుంచి కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏంటంటే ఇథనాల్ వల్ల మీరు ఇథనాల్ కలుపుతున్నారు కదా పెట్రోల్లో, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా వినియోగదారులు కలిపేయాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇథనాల్ అనేది తక్కువ చీప్గా తయారవుతుంది కాబట్టి దాని బెనిఫిట్స్ వినియోగ కలిపేయాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇథనాల్ పై ఎంత ప్రభుత్వం అపోహలపై ఎంత క్లారిటీ ఇచ్చినా ప్రజల్లో ఇప్పటికీ అపోహలు ఉన్నాయి. ఎందుకంటే కార్ అనేది మన దేశంలో లగ్జరీ వస్తువునే కాకుండా స్టేటస్ సింబల్గా మారిపోయింది. ఆ వెహికల్ ఊరికే మొరాయిస్తుంటే కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు రోడ్ల పైన. కాబట్టి కొన్ని పెట్రోల్ బంకుల్లో అంటే ఇథనాల్ మిక్స్ చేయని పెట్రోల్ కూడా దొరుకుతుంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో. అయితే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది, బట్ అడిగి కొట్టించుకోవాలని. అంటే 0% పెట్రోల్ ఉంటుంది. అప్పుడు అన్ని పెట్రోల్ బంకులు అవైలబుల్ ఉందో లేదో మనకు క్లారిటీ తెలియదు. XP95 సంథింగ్ పేరు ఉంటుంది. ఆ పెట్రోల్ 0% ఇథనాల్ మిక్సింగ్ ఉంటుంది. బట్ అన్ని బంకులు అవైలబిలిటీ ఉండవు. కాకపోతే వినియోగదారులు కోరుకునేది ఏంటంటే చాయిస్ ఇవ్వాలి ప్రజలకు. చాయిస్ అంటే నచ్చిన పెట్రోల్ అంటే ఒక్కోసారి చాయిస్ ఇస్తే కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. మళ్ళీ రిస్క్ ఎందుకు, 10 రూపాయలు ఎక్కువైనా సరే ప్యూర్ ఉన్న పెట్రోల్ కొనుక్కుంటారు. మళ్ళీ ఇథనాల్ వాడకంపై ప్రజల ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఎక్కువ బంకులు E20 పెట్రోల్ విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఏదేమైనా సరే దేశీయ అవసరాలకు, దేశీయ రైతులకు ఉపయోగపడంగా ప్రభుత్వం నిర్ణయం ఉండాలి. కానీ వెహికల్స్ ఖరాబ్ అయితే కూడా ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ప్రయోగాత్మకంగా అన్ని రాష్ట్రాలను కొద్ది ప్రాంతంలో అమలు చేసి అది సక్సెస్ అయితేనే. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఈ ప్రయోగ దశలో ఉందని వారు అన్నారు. అయితే నితిన్ గడ్కరీ గారు మాత్రం ఇది 100% సక్సెస్ అయ్యింది. కాబట్టి మేము భవిష్యత్తులో E40 కూడా వెళ్తామని వారు చెప్పడం జరిగింది. E40, E100 కూడా. సో భవిష్యత్తులో భారత ప్రభుత్వం పెట్రోల్ దిగుమతులు తగ్గించుకొని అంటే చాలా మొత్తంలో తగ్గించుకొని ఇథనాల్ ఇంధనం వాడితే దేశీయ మారక ద్రవ్యం నిల్వలు
మన తన అందుబాటులో ఉంటాయి, ఎక్కువ మొత్తంలో ఖర్చు కాకుండా.